మ్యావిగన్ అంటే ఎవరో భయపడతారనో నవ్వుతున్నారు జనం. ఇదో పిచ్చెక్కింది అనుకుంటున్నారు. 3 రోడ్లు గీతలు గీచి మ్యావిగన్ అంటే అది రాజధాని అవుతుందా? స్టార్ శ్రీనిధి, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ఈరోజు తాడేపల్లిలో నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కొన్ని విమర్శలు అయితే చేశారు. వాటిని మంత్రి మనోహర్ తెనాల్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో తీవ్రంగా అయితే ఖండించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర మీడియా సమావేశాల్లో ఇటు వ్యక్తిగత విమర్శలకు, పరస్పర ఆరోపణలకు మంత్రి నాదెండ్ల మనోహర్ దూరంగా ఉంటారు. అట్లాంటిది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యాఖ్యలను అయితే ఆయన తీవ్రంగా అయితే ఖండించిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు చూసుకోవాలని చెప్పినైతే ఆయన చెప్పారు. అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి, అట్లాగే అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అసలు మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేశారు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు, అసలు ఏంటనేది కూడా, ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. అభ్యంతరకరమైన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఆయన చేసిన విమర్శలకి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా సమాచారం ఒక బాధ్యతతోటి ఈరోజు నేను ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 2 ముఖ్య అంశాలు. ఒకటి, దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున గ్యాస్ బుక్ చేసుకుని వినియోగించుకున్నారు. 764 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు జమ చేశాం. డెలివరీ జరిగిన 3 రోజుల్లోనే ఈ కార్యక్రమం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే ఈ డేటా, ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లబ్ధిదారులు డబ్బులు కట్టి డెలివరీ అవుతుందో సిలిండర్, ఇమ్మీడియట్గా ఆ ప్రక్రియ ప్రారంభమై డెలివరీ అయిన 3 రోజులకి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విజయవంతంగా ఇప్పటి వరకు 4 విడతలు పూర్తి చేశాం. అంటే మా ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే ఈ కార్యక్రమం ప్రారంభించి గ్యాస్ సిలిండరు సంవత్సరానికి 3 ఏదైతే మేము వాగ్దానం చేసాం సూపర్ 6లో భాగంగా, అది అందరికీ అందే విధంగా పారదర్శకంగా తీసుకుంటూ వస్తున్నాం. 2వ విడతలో 93,83,000 మంది లబ్ధిదారులు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ ఖాతాల్లోకి 777 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఎక్కడో ఒక బటన్ నొక్కాం అనే కార్యక్రమం కాదు. ఈ మొదటి నుంచి ఈయన బాధ ఏంటంటే, బహుశా ఆయనకి తెలియదు ఈ వ్యవస్థ గురించి. ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది? ఈతను చేసే ఈ ప్రయత్నం అది ఎందుకంటే గతంలో ఆయన చేయలేకపోయాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయలేకపోయారు. అటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి. బటన్ నొక్కాం అని చెప్పారు కానీ ఎవరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారని ఆయన ఈరోజు మాట్లాడగలుగుతారు? మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు? మీరు ఈ పథకం చేసుంటే, మీరు ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు అందించుంటే సంవత్సరానికి 3 సిలిండర్లు, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. మధ్యాహ్న భోజనం పథకం గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. దానిపైన కూడా ఆయనకు అవగాహన లేకుండా కనీసం విమర్శలు చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి, రైతులు చేసిన త్యాగాన్ని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం చాలా పొరపాటు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ పాఠశాలైనా రండి మీరు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక రికార్డ్ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి అటువంటి రికార్డు ఉండదు.
ఉండవల్లి తన నివాసాన్ని నుంచి అమరావతికి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లి నుంచి తెనాలికి ఒక రోజు కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. ఏ రోడ్డు మీద మీరు ప్రయాణించారు? ఆ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో? 222 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాల్లో స్పెషల్ ఫ్లైట్ల కోసం, హెలికాప్టర్ల కోసం వెచ్చించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసో 1000 కోట్లు సంపాదించుకున్నో ప్రైవేట్ ప్లేన్లు ఇక్కడి నుంచి లండన్కి, ఇక్కడి నుంచి డావోస్కి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఆ ప్లేన్లు వాళ్ళని బెదిరించి. మరి ప్రభుత్వం ఎందుకు 222 కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ ప్లేన్ల కోసం? సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకుని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆయన ప్రయాణం చేశారు, ఆయన కోసం రెడీగా ఒక హెలికాప్టర్, ఒక ప్లేన్ ఉంటుందనేది ఆయన చెప్పడంలో ఏమాత్రం కూడా సబబు కాదు. అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ ఇంటి నుంచి అమరావతి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మావిగాన్ విషయం గురించి ప్రస్తావిస్తూ అమరావతి రైతులు పడిన క్షోభ, వాళ్ళు చేసిన త్యాగానికి మీరు గుర్తించకపోగా ఎంతమంది పాపం గుండెపాటుతో మృతి చెందారు, ఎంతమంది మహిళలు ఆవేదనతో రోడ్డుపైన వచ్చి బాధపడ్డారు. ఒక పైశాచిక ఆనందంతో మరొకసారి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైన ప్రజల్లోకి ఏదో విధంగా ఒక అలజడి సృష్టించే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన అన్న మాటలు జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. రాజకీయ వ్యవస్థలో గౌరవం నిలబెట్టుకునే విధంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్న మాటలు అది చాలా చాలా పొరపాటు. అంతేగాని మావిగన్ అంటే ఎవరో భయపడతారనో నవ్వుతున్నారు జనం. ఇదేదో పిచ్చెక్కింది అనుకుంటున్నారు. 3 రోడ్లు గీతలు గీచి మావిగన్ అంటే అది రాజధాని అవుతుందా? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంస్కారం, ఆయనకున్న ఓపికని మీరు బలహీనత అనుకుంటే చాలా పొరపాటు. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సమాచారం తెప్పించుకుని మీరు మాట్లాడండి. ఒక పథకం గురించి లోతుగా మీరు అధ్యయనం చేయండి. మీలాగా బటన్లు నొక్కి స్టేజ్ దిగి వెళ్ళిపోతే కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవడం అంతకన్నా మూర్ఖత్వం ఏం లేదు. ప్రతి కార్యక్రమం ఏం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, నిజాయితీగా తీసుకెళ్తున్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.